మార్కాపురం మున్సిపాలిటీలో 2 ప్రదేశాల్లో ఒకచోట 5-6 ఆవుల్ని కోశారు. వాటి మీద కూడా పోలీసు వారు రైడింగ్ చేసి పట్టుకున్నారు. అదేవిధంగా విజయ టాకీస్ కింద ఉన్నటువంటి చివర కమ్యూనిస్ట్ కాలనీలో దాదాపు 75 ఆవులు తీసుకొచ్చి ఒక 10-15 ఆవులను కోయగా వాటి తలకాయలు వాటి మాంసం అన్ని మున్సిపాలిటీ ట్రాక్టర్లు ఎత్తారు. పోలీసు వారు తక్షణమే స్పందించి దాదాపు 62 ఆవుల్ని కోయకుండా ఆపగలిగారు. ఈ విధంగా మనము గోవులని గోమాతగా మనం పూజించుకుంటా ఉంటే కొందరు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ వ్యాపారాల కోసం ఇలా కక్కుర్తిపడి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ విధంగా మన కళ్ళ ముందే ఈ విధంగా పగలు ఆవులను కోయడము వ్యాపారాలు చేయడము ఇది చాలా దారుణమైన విషయము. పోలీసులు రాకపోతే చిన్న ఆవు దూడలు వాటిని చూస్తుంటే మన సొంత పిల్లలు చనిపోతూ ఉన్నట్టుగా వాళ్ళకేదో జరుగుతున్నట్టుగా దాదాపు ఏడుపు వస్తుంది. పోలీసు వారు కూడా కన్నీరు పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా జరగకుండా ఉండాలని మార్కాపురంలో జరుగుతున్నటువంటి పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున డబ్బాల్లో ఇతర రాష్ట్రాలకు ఇతర జిల్లాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది ఈ యొక్క ఆవు మాంసం. దీన్ని పోలీసు వారు కఠినంగా ఎస్పీ స్థాయి అధికారు జోక్యం చేసుకొని మార్కాపురం నుండి ఎక్స్పోర్ట్ అవుతున్న ఈ గోమాంస ఎక్స్పోర్ట్ని ఆపాలని దయచేసి హిందువులందరి తరపున డిమాండ్ చేస్తున్నాం.